ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈరోజు అమ్మవారు ఏమంటున్నారు అని అంటే కనుక, బిడ్డ, నీ సమస్యలన్నీ కూడా తీరడానికి ఆ ఈశ్వరుడు నీకు ఈరోజు చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు తల్లి. ఇలాంటి ఒక అవకాశాన్ని మళ్ళీ కూడా నువ్వు కావాలి అనుకున్నా కూడా నీకు దొరకదు. అందువల్ల ఈరోజు ఆ శివయ్యను ఏమి అడిగినా సరే, నీ కష్టాన్ని ఎలా చెప్పినా సరే ఈశ్వరుడు నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు తల్లి. అందువల్ల ఒక్కసారి ఆ శివయ్యని ఇలా అడిగి చూడు అని చెప్పి అమ్మవారైతే మనకు ఈ చక్కని సందేశాన్ని పంపిస్తూ ఉన్నారండి. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టే కనుక మీరు ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. మరి ఈరోజు అమ్మవారు మనకు ఇస్తున్నటువంటి సందేశం తెలుసుకుందామా? అమ్మవారు మనకు మంచి మంచి సందేశాలను పంపిస్తున్నారు అని అంటే కనుక అందుకు ఒక కారణం ఖచ్చితంగా ఉందండి. ఎందువల్ల అంటే మనకు తెలియని విషయాలు ఎన్నో మనకి ముందుగానే అమ్మవారు తెలియజేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే అటువంటి విషయాలన్నీ కూడా మనం తెలిసే అంటే సమస్యల నుంచి బయటపడటానికి, మన కర్మఫలాలన్నీ కూడా తగ్గించుకోవడానికి అమ్మవారు చూపించే మంచి మంచి దారి అండి. ఇవన్నీ కూడా అలా నమ్మకంతో ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు చూడబోయే ఈ వీడియో చివర ఒక అవకాశం అనేది ఉంది. నీకు ఆ శివయ్య ఈరోజు నువ్వు ఏ కోరిక అడిగినా కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారమ్మా అని చెప్పి తెలియజేస్తున్నారండి. ఎందువల్ల అనంటే మనకు రేపు ఎల్లుండి పండుగ శివరాత్రి పర్వదినం సందర్భంగా చక్కగా మనకందరికీ కూడానండి ఈ 2 రోజులు కూడా పూజ చేసుకోవడానికి ఎవరికైనా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఈరోజు చివరి ఆఖరి రోజున అంటే శివరాత్రి రోజు కనుక మనం ఇన్ని చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు కూడా ఈరోజైనా సరే కనీసం మీరు రాత్రి 6 గంటలు తర్వాత ఈరోజు ఒక నారికేళ దీపం అండి, అంటే కొబ్బరికాయ దీపాన్ని మనం కనుక వెలిగించుకోవాలనేది మన ఛానల్లో ముందుగానే తెలియజేసాం కదా. అలాంటి ఒక దీపాన్ని ఈరోజైనా సరే వెలిగించుకుందాం ఫ్రెండ్స్. అలా కుదరని వాళ్ళక్క, నాకు ఈరోజు కూడా దీపాన్ని వెలిగించడానికి కుదరదు, మాకు మైలు ఉందక్క, మేము ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాము అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని అయినా సరే అనుకోవడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మహాశివరాత్రి రోజు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ సంవత్సరానికి కానీ రాదు కదండి. చాలా విశేషమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు కూడా. అటువంటి రోజు ఎవరైనా సరే మనం చేసుకోలేకపోతున్నాం పూజ అని అనుకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా కొబ్బరికాయతో దీపం, ఉసిరికాయ మనం పెడుతూ ఉంటాం కదా. అలాగే ఎన్నో రకాలుగా 360 అంటే ఎట్లాగన్నా చక్కగా రోజున శివయ్యని కనుక ఆలయానికి వెళ్ళి కనీసం ఇంట్లో వెలిగించలేని వాళ్ళు ఆలయంలో వెలిగించగలిగినా సరే ఖచ్చితంగా వెళ్ళి మనం కనుక చక్కగా శివయ్య దర్శనం చేసుకుని మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఆ మంత్రాన్ని మనం కనుక చక్కగా చెప్పుకున్నాము అంటే నిజంగా శివరాత్రి జాగరణ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. శివయ్య కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. అందువల్ల అంటే అండి సాక్షాత్తు శివపార్వతులు ఇద్దరు కూడా భూలోకానికి రావడం అనేది జరుగుతుంది. అందుకన వాళ్ళిద్దరు అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి కనుక, పార్వతీదేవి అమ్మ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి, ఆ శివయ్య ఆశీస్సులు కూడా మనకు ఖచ్చితంగా దొరుకుతాయండి. అందువల్ల ఈరోజు ఖచ్చితంగా మనం ఎవ్వరూ మిస్ అవ్వకుండా మహాశివరాత్రి రోజు కూడా నాకు గుడికి వెళ్ళడానికి కుదరదు అనుకునే, నేను ఇలా పూజలు చేసుకోలేను అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం కనుక రాత్రి 108 సార్లు రాసుకోవడానికైనా ప్రయత్నించుదాం ఫ్రెండ్స్. మనం ఆఫీస్లో ఉన్నాము, మేము వేరే ఊళ్ళో ఉన్నాము, ఒక పూజలు చేయకూడదు అని అనుకున్న వాళ్ళు మనం మంత్రాలను మనసులో అనుకోవడంలో తప్పు లేదండి. మంత్రాలు మనం ఎవరైనా సరే మనం పట్టించుకున్న కష్టంలో ఉన్నాము, ఈశ్వరా నన్ను కాపాడు తండ్రి అని చెప్పి ఆ శివయ్యని మనం పిలవగలిగితే, మనసారా నమ్మకంతో పిలవగలిగితే, మన కష్టాన్ని చెప్పి కనుక ఆ రోజు ఖచ్చితంగా శివయ్య ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తారండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే కనుక ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని నిజంగా 108 సార్లు అనుకోవడం కానీ రాయడం కానీ చేయండి.
ఫ్రెండ్స్ చాలామంది రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఈ ఓం నమ శివాయ అనే మంత్రం ఎన్నో రకాల నామాలు మంత్రాలు కలిసి ఉన్నాయండి. ఈ ఒక్క మంత్రాన్ని కనుక మనం పఠిస్తే చాలు ఆ శివయ్య శివరాత్రి రోజు అని మనం పిలిచినట్లేనండి. అందువల్ల ఎవరైనా సరే పూజలు చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి కష్టాలైనా సరే ఈరోజు శివయ్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో చక్కని సందేశంతో మీ ముందుంటానండి. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని, ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ కూడా దొరకాలని చెప్పి శివరాత్రి మనందరము కూడా రేపు ఎల్లుండి ఆ ప్రిపరేషన్స్లో మనం బిజీగా ఉంటాం కనుక ఈ సందేశాన్ని ముందే మనం తెలుసుకోగలుగుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రంతో మారు మ్రోగేటట్టు శివయ్యని పిలవడం వల్ల మన జీవితాల్లో మనకున్నటువంటి కష్టాల నుంచి మనం పూర్తిగా మనం బయటపడగలుగుతామండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటూ ఉంటే కనుక ఆ శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ భూలోకంలోనే ఉంటారు కనుక మనకు చక్కని తొందరగా ప్రతిఫలం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మనందరం కూడా అలా చేసి ఆ శివయ్య ఆశీస్సులు శివరాత్రి రోజు మనం పొందాలి అని చెప్పి మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నేను మరొక్కసారి శివయ్యను వేడుకుంటూ ఉన్నానండి. నిజంగా మనం ఆ రోజు ఏ చిన్న పూజ చేసుకున్నా లేదంటే ఇది చేసుకున్నా సరే ఎంతో ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని తీస్తుంది. చాలా శివాలయాలన్నీ కూడా చాలా బాగా ఆ రోజున ప్రతి ఒక్క భక్తులతో ఎక్కువ కిటకిటలాడిపోతూ చాలా బాగుంటుంది కదా. కానీ ఖచ్చితంగా మనందరము కూడా ఆ శివయ్య ఆశీస్సులు మనందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.